వెల్కమ్ టు ఏఆర్ లాజిక్స్. నేను మీ అశోక్. ఈరోజు మనం మ్యాథమెటిషియన్స్ గురించి డిస్కషన్ చేస్తున్నాం. ఇవి ఖచ్చితంగా టెట్ లేదా డిఎస్సిలో ఖచ్చితంగా 2 లేదా 3 మార్క్స్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇందులో మనం కొన్ని గుర్తించుకోవాల్సిన అంశాలు ఏంటి, ఇక్కడ ఎవరెవరు మ్యాథమెటిషియన్స్ ఉన్నారు, అసలు ఎంతమంది మ్యాథమెటిషియన్స్ ఉన్నారు, ఎవరైతే ఎస్ఏ ఎడ్జిటికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటి, వాటన్నిటి గురించి కులంకషంగా మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటగా 6th క్లాస్కి వచ్చేస్తే 6th క్లాస్లో ఓవరాల్గా 4 మ్యాథమెటిషియన్స్ ఉన్నారు. అలాగే 7th లో కూడా 4 మ్యాథమెటిషియన్స్ ఉన్నారు. ఓవరాల్గా వచ్చేసి 8 మ్యాథమెటిషియన్స్ ఉన్నారు. వీళ్ళందరి గురించి మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. కొన్ని విషయాలు ఏ విధంగా నేర్చుకోవాలి, ఏం గుర్తించుకోవాలనే విషయాలను మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా శ్రీనివాస రామానుజన్ గురించి, అయ్యంగారి గురించి మనం డిస్కషన్ చేస్తే ఆ నంబర్ శ్రీనివాస రామానుజన్ గురించి వినగానే మనకు 1729 అనే నంబర్ గుర్తుకొస్తుంది. 1729 అంటే ట్యాక్సీ నంబర్. ఈ ట్యాక్సీ నంబర్ దీనికి ఎందుకు ప్రత్యేకత వచ్చింది అంటే వాళ్ళ మాస్టర్ అయినటువంటి హార్డీ రామానుజన్ అయ్యంగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను వచ్చినటువంటి ట్యాక్సీ నంబర్ దేనికి పనికిరాని నంబర్ అని చెప్పిన సందర్భంలో ఈ నంబర్ యొక్క ప్రత్యేకతను చాటి చెప్పినటువంటి వ్యక్తి శ్రీనివాస రామానుజన్ గారు. అందుకే ఈ నంబర్కు ప్రత్యేకత అనేది రావడం జరిగింది. ఆ ప్రత్యేకత ఏంటి అంటే 1 క్యూబ్ ప్లస్ 12 క్యూబ్ అంటే క్యూబ్ ఆఫ్ ది 2 డిఫరెంట్ నంబర్స్, సమ్ ఆఫ్ ది నంబర్స్ అని చెప్పవచ్చు. అలాగే ఇంకొక విధంగా కూడా ఇదే నంబర్ను రాయొచ్చు అని చెప్తాడు. ఏమని? 9 క్యూబ్ ప్లస్ 10 క్యూబ్ అని 2 డిఫరెంట్ వేస్లో రిప్రజెంట్ చేయొచ్చు అనే విషయాన్ని శ్రీనివాస రామానుజన్ గారు చెప్పడంతో ఆయన చెప్పిన విధానాన్ని బట్టి ఆయన ఏమంటారు, ఆశ్చర్యపోతాడు. సో ఇలా ఈ నంబర్కు ప్రత్యేకత అనేది రావడం జరిగింది. అలాగే శ్రీనివాస రామానుజన్ గారు మన ఇండియనే. ఆయన కేవలం 32 years 4 months జస్ట్ 4 days మాత్రమే ఆయన జీవిత కాలం. సో ఈ 32 yearsలోనే ఆయన మన ఇండియాకు ఎన్నో ఫార్ములాస్, నంబర్ సిస్టాన్ని ప్రజెంటేషన్ చేసినాడు, పరిచయం చేసినాడు. సో అలాగే ఈయనకు ఒక అవార్డు కూడా వస్తుంది, ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ అని. అది 1918లో ఈ అవార్డు వస్తుంది, ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ. ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ ఈ అవార్డు కూడా వస్తుంది, ఈ బిరుదు ఇస్తారు ఆయనకు. అలాగే ఈయన మూవీ కూడా తీస్తారు. ఆయన శ్రీనివాస రామానుజన్ పైన ఒక మూవీ కూడా తీస్తారు, ద మ్యాన్ హూ నో ద ఇన్ఫినిటీ. ఈయన సమాధి పైన కూడా ఇది ఉంటుంది. ఆర్డీ ఇండియాకు ఓవరాల్గా నాకు తెలిసినంత వరకు ఒక 2 times వచ్చిందని అనుకుంటాను. సో మొత్తం మీద మనం శ్రీనివాస రామానుజన్ గురించి ఈ విషయాలను గుర్తించుకోవచ్చు. వీటితో పాటు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, వాటన్నిటిని గురించి మనం నేర్చుకోవచ్చు. ఇంకా దీని గురించి తెలియని నంబర్స్ కొన్ని ఉన్నాయి. ఇంకా దాని గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే 2 డిఫరెంట్ ప్రైమ్ నంబర్స్ కూడా రాయొచ్చు. సో ప్రొడక్ట్ ఆఫ్ 2 డిఫరెంట్ ప్రైమ్ నంబర్స్ కూడా రాయొచ్చు. సో ఇట్లా ప్రతి అంశాన్ని మనం కులంకషంగా ఒక్కొక్కరి గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత కాప్రేకర్ అంటే మనకు గుర్తొచ్చే విషయం ఏంటి అంటే కాప్రేకర్ స్థిరాంకం, కాప్రేకర్ కాన్స్టెంట్. 6174 అనే నంబర్ అందరికీ తెలుసు. 6174 అంటే 4 డిజిట్లో ఉన్నటువంటి కాప్రేకర్ స్థిరాంకం లేదా కాప్రేకర్ కాన్స్టెంట్. అలాగే 495 అనేది కూడా 3 డిజిట్లో కాప్రేకర్ స్థిరాంకమే. ఈ 2 కాప్రేకర్ స్థిరాంకాలే. ఇది 4 డిజిట్లో, ఇదేమో 3 డిజిట్లో. దీని గురించి పూర్తి ప్రతి విషయాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. కాకపోతే ఆయన గురించి మనం చర్చించుకునేటప్పుడు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. యూక్లిడ్ అనగానే మనకు గుర్తొచ్చే విషయం ఏంటి అంటే జామెట్రీ, ద ఫాదర్ ఆఫ్ జామెట్రీ అంటాం, రేఖాగణిత పితామహుడు అని. ఆయన యూక్లిడ్ చెప్పినటువంటి 13 బుక్స్ ఉన్నాయి. ఈ 13 బుక్స్ ఒక్కొక్క దాని గురించి కూడా చర్చించుకోవచ్చు. ప్రతిదీ ఆయన గురించి మనం చర్చించుకునేటప్పుడు డిస్కషన్ చేద్దాం. తర్వాత పిసి మాలనోవిచ్, స్టాటిస్టిక్ మన ఇండియనే.
ఈయన స్టాటిస్టిక్ మన ఇండియా నుంచి ప్రజెంటేషన్ ఇవ్వడం కానీ దాని మీద రీసెర్చ్ చేయడం కానీ జరిగింది. సో అతనికి కూడా స్టాటిస్టిక్ పితామహుడు అని కూడా చెప్తూ ఉంటారు. సో ఈ విధంగా ఒక్కొక్కరి గురించి మనం నేర్చుకుందాం. ఇది ఓవరాల్గా 6th క్లాస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, నౌ గో టు ద 7th క్లాస్ చాప్టర్ డిస్కషన్ చేస్తే అక్కడ కూడా మనకు 4 మ్యాథమెటిషియన్స్ ఉన్నారు. ఇక్కడ ఎట్లయితే డిస్కషన్ చేస్తామో ఇక్కడ కూడా అదే విధంగా డిస్కషన్ చేయాలి. ఇక్కడ ఆర్కిమెడిస్ అని చెప్పగానే ఈయన గ్రీకు సంబంధించిన వాడు. సో ఈయన పేరు చెప్పగానే మనకు గుర్తుకొచ్చే విషయం ఏంటి అంటే ఫాదర్ ఆఫ్ మ్యాథమెటిషియన్ అని అంటాం, గణిత శాస్త్ర పితామహుడు అని. సో ఇట్లా ఈయన గురించి క్లియర్గా ఓన్లీ అతని పైన మనం ఒక వీడియో చేద్దాం. సో ఆర్యభట్ట ఏమనే బుక్స్ రాసిండు. అట్లా ఆర్యభట్ట ఇంకా చెప్పాలంటే జీరోను కనుగొన్నది ఆర్యభట్ట అంటుంటారు. సో ఇంకా ఆయన పై వాల్యూ గింత √10 అని చెప్పిండు. √10 అంటే ఎంత? 3.1416 అంటారు. ఈ 3.14ని మార్చ్ 3 అంటే మార్చ్, 14 అంటేనేమో డేగా తీసుకొని మార్చ్ 14th పై డే సెలబ్రేషన్ చేసుకుంటారు అంటారు. అంటే అలాగే పై డే సెలబ్రేషన్ తో పాటు ఇండియన్ సెలబ్రేషన్ కూడా ఒకటి ఉంది. మ్యాథమెటిక్స్ సెలబ్రేషన్ ఎప్పుడు అంటే December 22, 2012 నుంచి స్టార్ట్ అయింది. ఇది December 22 అనేది రామానుజన్ పుట్టినరోజు. ఎప్పుడైతే 2012 నుంచి మనం ఇండియన్ మ్యాథమెటిక్స్ డేని సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. జాతీయ గణిత దినోత్సవాన్ని ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాము అంటే 2012 నుంచి జరుపుకుంటున్నాం. ఇలా ప్రతి అంశాన్ని ప్రీవియస్గా ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్లను బేస్ చేసుకొని అలాగే మనం క్వశ్చనింగ్ టైప్లో ప్లస్ అతని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అట్లా ఇలా చెప్పండి. అలాగే గోల్డెన్ రేషియో కూడా ఉంటుంది ఒకటి. గోల్డెన్ రేషియో ఎంతనో ఒకసారి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఏదన్నా ఒక కట్టడం కట్టాలంటే ఆ కట్టడం అనేది గోల్డెన్ రేషియోలో ఉంటుంది. ఇప్పుడు మన బాడీ ఉంది, మన బాడీ కూడా గోల్డెన్ రేషియోలో ఉంటుంది. గోల్డెన్ రేషియో ఎంత అంటే 1.618 అనేది గోల్డెన్ రేషియో. ఇట్లా కొన్ని గుర్తించుకోవాలి. ప్రతిదీ ఒక్కొక్క అంశం గురించి ఒక్కొక్కరి గురించి నేర్చుకునేటప్పుడు అన్ని విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే సివి రామన్, అట్లనే సిఆర్ రావు, జాన్ నేపియర్ సంవర్గమానాలకు సంబంధించిన అంటే లాగరిథమ్స్ అని ఉంటాయి కదా, వాటికి సంబంధించినవి. ఇట్లా ఒక్కొక్కరి గురించి మనం ఫుల్ ఇన్ఫర్మేషన్ ఒక్కొక్క వీడియో ఒక్కొక్కరి గురించి లేదా ఇద్దరి గురించి డిస్కషన్ చేద్దాం. ఇట్లా ప్రతిదీ ఈ చాప్టర్ నుంచి మీకు ఖచ్చితంగా ఒక 2 నుంచి 3 మార్క్స్ అయితే వస్తాయి. ఈ 8 మ్యాథమెటిషియన్ ఖచ్చితంగా గుర్తుంచుకోండి. వీలైతే మీకు స్క్రీన్ షాట్ తోటి మన యాప్లో కానీ లేకపోతే డిస్క్రిప్షన్లో కానీ పెట్టడం జరుగుతుంది. సో ఇంకా మీరు ఎవరన్నా నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎవరన్నా ఉన్నా, ప్యూర్ మ్యాథ్స్ వాళ్ళు ఎవరన్నా ఉన్నా మాకు ఫస్ట్ ఈ చాప్టర్ చెప్పండి, మాకు ఇక్కడ డౌట్స్ ఉన్నాయని మీరు కామెంట్లో చెప్తే మీకు ఖచ్చితంగా ఫస్ట్ దానికి సంబంధించిన వీడియోలు ఖచ్చితంగా చేస్తాను. సో ఇంకా షార్ట్కట్ ఓరియంటేషన్లో కూడా మనం నేర్చుకోవాలి. దానికంటే ముందు మీకు సబ్జెక్ట్ పైన మంచి కమాండ్ ఉంటేనే తప్ప షార్ట్కట్ అనేది మీకు యూస్ఫుల్గా ఉంటాయి తప్ప సబ్జెక్ట్ పైన కమాండ్ లేకపోతే మీరు షార్ట్కట్ను ఎగ్జామినేషన్లో చేయడం అనేది అంత ఈజీ కాదు. సో షార్ట్కట్ అంటే గుర్తుంచుకోవాలి, సబ్జెక్ట్ అంటేనేమో నేర్చుకోవాలి. ఇది ప్రతి ఒక్క అంశాన్ని మనం కులంకషంగా ప్రతిరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మన యూట్యూబ్ ఛానల్ని చూస్తూనే ఉండండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తక్కువ ప్రైస్లోనే మన ఏఆర్ లాజిక్లో వీడియోలు కూడా అప్లోడ్ చేస్తాం. మండే నుంచి ఎక్కువ మోతాదులో వీడియోస్ వస్తాయి. మీరు మా ఛానల్ను ఫాలో అవుతూనే ఉండండి. మా ఛానల్ వచ్చేసి ఏఆర్ లాజిక్స్ టీవీ అని ఉంటుంది. యాప్ వచ్చేసి ఏఆర్ లాజిక్స్. ఓకేనా? ఇవన్నీ వీడియోస్ ఉంటాయి, ప్రతిదీ పెడుతున్నాం. హై స్కూల్కి సంబంధించినవి, ప్రైమరీ స్కూల్కి సంబంధించినవి, ఎడ్జిటీకి సంబంధించినవి, ఎస్ఏకి సంబంధించినవి, ప్రతిదీ మనకు త్వరలోనే రాంబాబు సార్ క్లాసెస్ వస్తున్నాయి. మీరు ఇంగ్లీష్లో ఎక్స్పర్ట్స్ కావాలంటే ఖచ్చితంగా మీరు రాంబాబు సార్ క్లాసెస్ వినాల్సిందే. కన్వీనియర్గానే రీతిలో మీకు ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. కొన్ని డెమో వీడియోస్ కూడా మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. ఇంకా అప్డేట్ ఇన్ఫర్మేషన్ కొరకు అయితే మన ఛానల్ చూస్తూనే ఉండండి. అంటిల్ దెన్ బై బై. నేను మీ అశోక్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం.